పోలీసులు ప్రశాంత్కి 41 సిఆర్పి సెక్షన్ ప్రకారం నోటీసులు పంపించారని తెలుస్తోంది. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ ఈ విషయానికి పట్ల బాగా ఆందోళన చెందుతున్నట్లు తెలిసిందే. ఇక ప్రశాంత్ని కాపాడ్డం కోసం నాగార్జున కూడా రంగంలోకి దిగినట్లు తెలిసింది. ప్రశాంత్ తప్పు లేదని, కేవలం ఫ్యాన్స్లో కొందరు ఇలా చేశారని కాబట్టి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ ఫైనల్ గ్రాండ్గా ముగిశాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్లు రైతు బిడ్డ కామన్ మేన్ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. కాగా ఫైనల్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు. అటు రన్నరప్గా నిలిచిన మర్తి ఫ్యాన్స్ కూడా భారీగానే చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. నానా రచ్చ చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు గాయపడగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పల్లి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతడిపై నమోదైన సెక్షన్ల ప్రకారం దాదాపు 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా అక్కడికి చేరుకున్న పల్లవి ప్రశాంత్లు కృష్ణా నగర్లో ఆర్టీసీ బస్సులపై దాడులకు తెగబడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో కూడా డ్యామేజ్ చేశారు. ఈ 2 ఘటనలపై బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైంది. అందులో 427 ప్రైవేట్ ప్రాపర్టీ డామేజ్కి రిపీట్, అందులో 1427 ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధించింది. కాగా రెండోది పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధించినది. ప్రశాంత్ 427 కేసు పెట్టడానికి కారణం ఫ్యాన్స్ను తీసుకురా వద్దని చెప్పిన తర్వాత కూడా తీసుకొచ్చాడని, అతడిపై కేసు నమోదైంది. పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా నగర్లో ఆర్టీసీ బస్సులపై దాడి గుర్తు తెలియని వ్యక్తులు ఉన్న అప్పటికీ వీళ్లంతా ప్రశాంత్ కోసం వచ్చి వెళ్తున్న క్రమంలో దాడులకు పాల్పడినట్లు స్థానిక పోలీసులు సమాచారం తెలిపారు. అయితే 427 కేసులో 2 అంశాలను కిరోన్ అంశాలకు చెందిన డామేజ్ కనిపిస్తుంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ పార్టీ ధ్వంసం, రెండోది కేంద్ర ప్రభుత్వ ప్రాపర్టీ ధ్వంసం. కాగా స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసులో పలు ప్రశాంత్కి 3 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ధ్వంసం కేసులో రైల్వే సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్కి 41 సిఆర్పి సెక్షన్ ప్రకారం నోటీసులు పంపిస్తామని ఒక వర్గం చెబుతోంది. ఇక సెలబ్రిటీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి తని ఇలా ప్రవర్తించడం, ముందే ఫ్యాన్స్ని తీసుకురా వద్దని చెప్పిన తర్వాత కూడా వినకుండా మొండిగా వ్యవహరించడంతో పోలీసులు ఆయనను రిమాండ్ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా నగర్లో ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సంచార సీరియస్గా ఉన్నారు. దాడులకు పాల్పడిన వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికీ దాడులకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరి పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.